హాయ్ స్టూడెంట్స్. సో డేటాబేస్కి సంబంధించి కాన్సెప్ట్స్లో నార్మలైజేషన్లో మనం ఆల్రెడీ 1NF చూసాం, 2NF చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ 3NF, దట్ ఈస్ థర్డ్ నార్మల్ ఫామ్. సో మనం 1NF గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ 2NF గురించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2NF కండిషన్ సాటిస్ఫై చేయాలి అంటే మనం టేబుల్ని 1NF సాటిస్ఫై చేసిన తర్వాత మనం 2NF అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ అనేది ఏంటంటే మనం ఏ నార్మల్ ఫామ్ అయితే సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ దాని యొక్క బిఫోర్ నార్మల్ ఫామ్ని అది సాటిస్ఫై చేస్తేనే మనం ఈ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మనం 3NF సాటిస్ఫై చేయాలి అంటే ఫస్ట్ మనం 2NF కండిషన్స్ని కంపల్సరీ సాటిస్ఫై చేయాలి. సో ఏ రిలేషన్ ఫస్ట్ మనం సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ అది 2NFలో ఉండాలి. ఓకే, 2NFలో ఉన్న తర్వాత దానితో పాటు మనం యాడ్ చేయాల్సిన అనదర్ సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ ఏంటి అంటే ట్రాన్సిటివ్ పార్షియల్ డిపెండెన్సీ అనేది లేకుండా మనం రిలేషన్లో చూసుకుంటే అప్పుడు అది కంప్లీట్గా 3NF అవుతుంది. సో వాట్ ఈస్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఇప్పుడు చూద్దాం. ఇట్ నాట్ కంటైన్స్ any transitive dependency. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఈ టేబుల్లో ఒక కలెక్షన్ ఆఫ్ కాలమ్స్. సో నేను 4 కాలమ్స్ తీసుకుంటున్నాను. ఈ 4 కాలమ్స్ యొక్క నేమ్స్ ఎక్స్, వై, జెడ్ అండ్ పి. ఓకే, ఇలా 4 కాలమ్స్ తీసుకుంటే ఫస్ట్ కాలమ్ ఏదైతే ఉందో అది మనకి సూపర్ కీ ఆర్ క్యాండిడేట్ కీ ఏదైనా సరే ఇది ఒక కీ అట్రిబ్యూట్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద రూల్. అంటే మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీ లేకుండా మనం సాటిస్ఫై చేయాలి అంటే మనం తీసుకున్న టేబుల్లో ఏదో ఒక కాలం అనేది కీ అట్రిబ్యూట్ అయి ఉండాలి. రిమైనింగ్ 3 అనేవి నాన్ కీ అట్రిబ్యూట్స్ అయి ఉండాలి. ఈ 3 నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్యలో కూడా ఎక్కడ ఇంటర్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. అంటే ఈ 3 అట్రిబ్యూట్స్కి మధ్యలో ఇంటర్ డిపెండెన్సీ లేకుండా ఉంటూ ఈ ఇంటర్ డిపెండెన్సీ లేని నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి కీ అట్రిబ్యూట్ మీద డిటర్మైన్ అయితే అంటే కీ అట్రిబ్యూట్ మీద ఫంక్షనలీ డిపెండెంట్ అయితే దాన్ని మనం థర్డ్ నార్మల్ ఫామ్ యొక్క మెయిన్ కండిషన్గా తీసుకుంటాం. సో అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కీ అట్రిబ్యూట్ మీద రిమైనింగ్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయ్యేటట్టు చూసి అక్కడ ద మెయిన్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎక్కడ డూప్లికేషన్ డేటా లేకుండా మనం చూస్తే దట్ ఈస్ ద థర్డ్ నార్మల్ ఫామ్. సో నెక్స్ట్ బై యూజింగ్ 3NF మనం ఎప్పుడైతే 3NF కండిషన్ సాటిస్ఫై చేస్తామో ఆటోమేటిక్గా టు అచీవ్ డేటా ఇంటిగ్రిటీ డేటా డూప్లికేషన్ ఆటోమేటిక్గా మనం రెడ్యూస్ చేసేది ఏంటి అంటే డేటా డూప్లికేషన్ని రెడ్యూస్ చేస్తాం. సో ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటాము, కీ అట్రిబ్యూట్స్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం దాని గురించి డిస్కస్ చేసాం. ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ టేబుల్ must be functionally dependent on candidate key. సో ప్రతి టేబుల్కి కూడా క్యాండిడేట్ కీ ఉండాలి. ఆ క్యాండిడేట్ కీస్కి సంబంధించిన అట్రిబ్యూట్ ఏదైతే ఉందో రిమైనింగ్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఆ అట్రిబ్యూట్ మీద ఫంక్షనల్లీ డిపెండెంట్ అవ్వాలి. అలానే ఆ నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్యలో ఏముండకూడదు, ఇంటర్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు వాటి మధ్యలో. సో నెక్స్ట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీకి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీని చెప్పుకోవాలి అంటే ఇఫ్ ఏ డిటర్మైన్స్ బి, నెక్స్ట్ ఇక్కడ ఏ డిటర్మైన్స్ బి అయితే బి ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఏ, తర్వాత నెక్స్ట్ బి డిటర్మైన్స్ సి అంటే సి ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ బి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ వేలో ఏమవుతుంది, ఏ ఈజ్ డిటర్మైన్స్ సి అంటే సి ఈజ్ ఇండైరెక్ట్లీ డిటర్మెంట్ ఆన్ ఏ. ఎందుకు అంటే సి
functionally dependent on B functionally dependent on A. So indirectly A is determined C. అంటే C అనేది A మీద ఫంక్షనల్లీ డిపెండెంట్ అవుతుంది వయా B. సో దీన్నే మనం ఏమంటాము అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. బట్ ఇది మనం ఏం చేయాలి అంటే ఎలిమినేట్ చేయాలి. మనం తీసుకున్న రిలేషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఉంటే దాన్ని మనం ఎలిమినేట్ చేస్తే అది థర్డ్ నార్మల్ ఫామ్ కండిషన్స్ని ఏం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. సో ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకుందాము. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ స్టేట్, స్టూడెంట్ కంట్రీ, ఏజ్. సో ఇలా మనం ఒక టేబుల్ ఫార్మాట్ తీసుకుంటే విత్ 5 attributes. సో ఈ 5 attributesలో ఫస్ట్ మనకి ఏదో ఒక ప్రైమరీ కీ ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ ద ప్రైమరీ కీ. నెక్స్ట్ వాల్యూస్ తీసుకుందాం. 1 శ్రీకాంత్, ఆంధ్ర. నెక్స్ట్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసరికి 20. నెక్స్ట్ నెంబర్ 2 రవి, హర్యానా, ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ 19. చెన్నయ్య, తెలంగాణ. నెక్స్ట్ ఇండియా. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 20 అండ్ నెంబర్ 4 కిషోర్, ఆంధ్ర, ఇండియా అండ్ ఏజ్ వచ్చేసరికి 21. సో ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ చూద్దాం. సో ఫస్ట్ ప్రైమరీ కీ అనేది స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ నేమ్. అంటే స్టూడెంట్ ఐడి నుంచి మనం స్టూడెంట్ నేమ్ని తీసుకుంటున్నాం. అంటే స్టూడెంట్ నేమ్ ఈజ్ ఫంక్షనలీ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్ ఐడి. అగైన్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ స్టేట్. సో స్టూడెంట్ స్టేట్ functionally dependent on student ID. Next student ID, STD country. So student country is functionally dependent on student ID. Next one age, student ID. It determines age. సో ఇవి మనకి అట్రిబ్యూట్స్ మధ్యలో ఉన్న యాక్చువల్ రిలేషన్స్. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ స్టేట్కి స్టూడెంట్ కంట్రీకి కూడా ఇంటర్ రిలేషన్ ఉంది. అంటే స్టూడెంట్ స్టేట్ అనేది డిటర్మైన్ స్టూడెంట్ కంట్రీ. సో అది కూడా అనదర్ రిలేషన్. స్టూడెంట్ స్టేట్ డిటర్మైన్స్ స్టూడెంట్ కంట్రీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 2 కండిషన్స్. స్టూడెంట్ ఐడి డిటర్మైన్స్ స్టూడెంట్ కంట్రీ, స్టూడెంట్ స్టేట్ డిటర్మైన్స్ స్టూడెంట్ కంట్రీ. సో ఈ 2 రిలేషన్స్ మనకి ఏం చేస్తుంది, స్టూడెంట్ ID determines student state, student state determines student country. This is the first condition and this is the second condition. So మనం ఇందాక చెప్పుకున్నట్టు A determines B, B determines C. So student ID determines student state determines student country. Automatic indirect గా student ID determines student country అయిపోతుంది. సో ఇక్కడ మనకి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది అక్కరైంది. సో దానికోసం మనం దీన్ని రిమూవ్ చేయడం కోసం మనం టేబుల్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మనం ఏం చేయాలి అంటే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 tables. Next student countries. So this is one table and this is second table. ఇందులో మనం తీసుకున్న అట్రిబ్యూట్స్ వచ్చేసరికి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ స్టేట్ అండ్ ఏజ్. ఇవి దీంట్లో ఉన్న అట్రిబ్యూట్స్. అగైన్ ఇక్కడ స్టేట్ అండ్ కంట్రీ. సో ఈ ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న టేబుల్లోంచి మనం ఈ కాలమ్స్ని ఏం చేసాము అంటే సెపరేట్ చేసి 2 tables కింద డివైడ్ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ టేబుల్కి వచ్చేసరికి ఇది ప్రైమరీ కీ అవుతుంది, ఈ టేబుల్కి వచ్చేసరికి మనం నార్మల్గా స్టూడెంట్ కంట్రీ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఇంటర్ డిపెండెన్సీ అనేది లేకుండా మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మనం ఏం చేసాము, ఎలిమినేట్ చేసేసాం.
సో రెడ్యూస్ చేసాం. సో అలా ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్ టు డిపెండెన్సీ అనేది మనకు అక్కర్ అవ్వదు. అంటే 2NF కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనం ట్రాన్స్ టు డిపెండెన్సీని రిమూవ్ చేసాము. సో ఇది యాక్చువల్గా మనకి 2NF నుంచి మనం 3NFకి టేబుల్ని మూవ్ చేసుకోవడం. సో ఫస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 2NF అంటే 2NF కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఇట్ నాట్ కంటైన్స్ ఎనీ ట్రాన్స్ టు పార్షియల్ డిపెండెన్సీ. సో దట్ ఈస్ ద satisfaction of 3NF, that is third normal form.